ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఈనాటి ధ్యానం కొరకై మార్కు సువార్త 6వ అధ్యాయము 42, 43, 44 వచ్చిన భాగాలు మనందరికి సుపరిచితమైన మాటలే. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలెత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైన లేఖనం. ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాలలో కూడా ఈ వాక్యమును మనం ధ్యానిస్తూనే వస్తూ ఉన్నాం. అయితే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరముల కాలము ఈ లోకంలో శరీరధారిగా జీవించాడు. ఆ జీవించినటువంటి దినాలలో కొంతమంది శిష్యులు ప్రభువుని వెంబడిస్తూ ఏర్పాటు చేయబడ్డారు. అయితే ప్రియులారా, ఈ శిష్యులు కొద్దిమంది ఏర్పరచబడిన తర్వాత క్రీస్తు బోధను వినడానికి, క్రీస్తు మాటల యందు ఆసక్తి గలవారైనటువంటి కొందరు ప్రజలు ప్రభుని వెంబడిస్తూ అరణ్యములోని కనగా కొంత ఊరి వెలుపటి భాగమునకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభు సువార్త ప్రకటన చేస్తూ ఉంటే ఆ సువార్తను వినుచున్నటువంటి వారు దేవుని మాటలను వింటూ మైమరిచిపోయారు. ఆకలి దప్పులను గురించి ఆలోచన చేయలేదు ప్రియులారా. అయితే పొద్దుపోయింది, అప్పటికే చాలా పొద్దుపోయింది. ప్రజలు ప్రియులారా ఊరిలోనికి వెళ్ళిన వారికి ఆహారం వండుకునేటువంటి వీలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శిష్యులు ఏం చేశారంటే ప్రభుని అడిగారు, అయ్యా చాలా మంది వచ్చారు, వారు ఇళ్ళకి వెళ్ళాలన్నా కానీ కొంత ఆలస్యమైంది, వారు తినడానికి ఏమీ లేదు కదా అని చెప్పంటే ప్రభు అన్నాడు, వారికి మీరే ఆహారం పెట్టండి అన్నట్లుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయంటే ఎవ్వరి దగ్గర ఏమి లేదు. ఒకే ఒక్క బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 రొట్టెలు 2 చేపలు ప్రభువారు అన్న నా దగ్గరకు తేండి, అవి తీసుకొని రండి అంటే వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఆకాశము వైపు చేతులెత్తి వాటిని ఆశీర్వదించగా, ఇదిగో ప్రియులారా,
అక్కడ కూడి ఉన్నటువంటి పురుషులు 5,000 మంది అన్నాడు కదా, స్త్రీలు కూడా మరొక 5,000 మందికి పైగా ఉన్నారు. పసిపిల్లలు, ఏమండి, వృద్ధులు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినవలసిన మాట ఏంటంటే, ఏమండి, ఇంతమంది తినగా ఇంతమందికి సమృద్ధిగా సరిపోగా మిగిలిన రొట్టె ముక్కలు 12 గంపలకి ఎత్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి మాట ఏమిటంటే, వారు తిని తృప్తి పొందారు. ఎవరు అంటే ప్రియులారా, ప్రభుని వెంబడిస్తూ ప్రభు బోధయందు ఆశ కలిగి నడిపించబడినటువంటి వారి జీవితములో ఇదిగో ప్రియులారా, ఏమండి, వారు తిని తృప్తి పొందారని వాక్యము తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోవలసిన విషయం, తృప్తి కలిగినటువంటి వారిగా ప్రభు దగ్గర ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు సమాజములో మనము చూస్తే సమాజము యొక్క పరిస్థితులను, వాతావరణములను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులారా, తృప్తి కలిగిన పరిస్థితులు ఏ ఒక్కరి జీవితములో మనకు కనపరచబడవు. ఏమండి, అందుకనే ప్రసంగి భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 8వ వచనములో, చూడండి ఒక మాట, ఆ మాట ప్రసంగి పుస్తకం 1:8. జరుగుచున్నవి చూచుట చేత కన్నట తృప్తి పొందదు, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చూడండి, చాలా వినండి. చూచుటను బట్టి, ఒకవేళ చూస్తూ ఉంటే ఏదైనా మన కళ్ళకు కనబడతా ఉంటే, ఇదిగో ప్రియులారా, చూచుచున్న దానిని బట్టి కన్ను తృప్తిపరచబడుతుందంటే ఏమాత్రము తృప్తిపరచబడదు. ప్రియులారా, ఇదిగో మాటలు వినబడుతున్నప్పటికీ వినిన దానిని బట్టి చెవికి కూడా తృప్తి కలుగుటలేదు. అంతేకాదు ప్రియులారా, 5వ అధ్యాయం 10వ వచనములదే ప్రసంగి పుస్తకములు అంటాడు, చూడండి, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత, ధన సమృద్ధి చేత తృప్తి పరచబడడు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూచుటను బట్టి కన్ను తృప్తి పొందదు, తృప్తి పొందలేదు కూడా. ఏమండి, ఎదుటివాడు ఒక మంచి నివాసమును కట్టుకున్నాడు అనుకోండి, మనం చూస్తూ ఉంటే మనకు తృప్తి కలుగుతుందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఎదుటివాడు ఒక మంచి ఇల్లు కట్టుకుంటే వాని ఇంటిని మనము చూస్తూ ఉంటే మనకు తృప్తి వస్తుందా? వస్తుందా? లేకపోతే ఒక బైక్ కొన్నాడు అనుకుందాం, ఒక కారే కొన్నాడు అనుకుందాం,
దాని అంక చూస్తా ఉంటే మనకు తృప్తి కలుగుతాదా? ఏమంటే కలగదు కదా. నైటు పగలు చూసినా, కళ్ళార్పకుండా చూసినా, ఏమండి దాని వలన మనకు తృప్తి కలుగదు ప్రియులారా. అంతేకాదు, ఇదిగో ఎన్నో మాటలు వినుచున్నప్పటికీ కూడా చెవులకు తృప్తి అనేటువంటిది కలుగనే కలగదు. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమండి 10వ వచనములో ద్రవ్యమును ఆపేక్షించువాడు, ఏమండి ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధనమును ఆపేక్షించేవాడు, ఇదిగో ప్రియులారా సంపాదించిన, ఇదిగో ప్రియులారా ఆ సంపాదనను బట్టి తృప్తి పొందుతాడా? ఏమండి ఎంతన్నా సంపాది, ఎంతన్నా కూడబెట్టు, ఎంతన్నా మిగిలితలవని వారి జీవితములో తృప్తి అనేటువంటిది కలుగనే కలగదు ప్రియుల. కలుగుతుందా? ఏమండి ఇప్పుడు మనకి వేసవి కాలం మంచి వడగాల్పులు వస్తాను, కాసేపు ఎండలో ఉంటే ఎట్టుంటది? తృప్తిగా ఉంటుందా? తృప్తిగా ఉంటుందా? చల్లటి గాలి తగిలితే మాత్రం అమ్మయ్యా కదా. చూడండి, అంతేకాదు ప్రియులారా, ఈరోజు మనుష్యుడు సంపాదన విషయములోనే కాదు, ప్రతి విధమైనటువంటి కార్యములలో తృప్తి లేనటువంటి జీవితమును జీవిస్తూ నడిపించబడుతున్నాడు. ఎంత చూసిన ఏ కార్యములో అతనిని, ఇదిగో ప్రియులారా ఆ వ్యక్తిని పరిశీలించినా సరే తృప్తి లేని స్థితి మానవ జీవితములో కనపడదు. కానీ ఇక్కడ మనం చూసాం, మొట్టమొదటిగా ఏమంటాడు? వారు తిని తృప్తి పొంది. అబ్బా, తృప్తి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఈరోజు ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకుంటే మనుష్యుని యొక్క నైజం ఎలాగూ మార్చబడింది అంటే, ఏమండి సంపాదన ఎంత సంపాదించినా తృప్తి లేదు, తిండి ఎంత తిన్నా తృప్తి లేదు, ఇదిగో ప్రియులారా అతనికి కావలసినది ఎంత తన దగ్గర ఉన్నా తృప్తి అనేటువంటిది లేనే లేదు. ఉన్నదానితో చెప్పరే, ఉన్నదానితో ఒక పాస్టర్ గారు చెప్పాడు ఒక మాట చెప్పి, మన గుంటూరు మాథ్యూస్ అయ్య గారు అని చెప్పి, ఆయన ఒకరోజు వాక్యం చెప్తా కొంతమంది కొన్నదాంతో చదురుకారంట. అర్థం కాల? ఉన్నదాంతో చెప్పరే, ఉన్నదాంతో చదురుకారని చెప్పి దాంట్లో కొంత కామెడీ యాడ్ చేసి ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఒక్కొక్కడి కంట ఉన్న భార్యతో చదురుకోడంట, వీడికి ఐశ్వర్యరాయ్ కావాలి, లేకపోతే కల్పనారాయ్ కావాలని చెప్పి మాట్లాడాడు. అట్లాగే స్త్రీలకు కూడాట దేవుడిచ్చిన భర్తతో సర్దుబాటు అవ్వరట. ఎందుకని? వీళ్ళకు కూడా చిరంజీవి నాగార్జునులు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇదిగో ఉన్నదానితో ఈరోజు మనకు కలిగిన దానితో తిన్నదానితో తృప్తి పరచబడగలిగితే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా చెప్పరే, చాలా అద్భుతం.
పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ అమ్మని ఈ అమ్మని పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని వెనకింటోళ్ళని చూసి రకరకాలైన వాతలు పెట్టుకుంటున్నారు వీళ్ళు కూడా. అర్థం కాల ఏమండి? రకరకాలైన వాతలు పెట్టుకుంటున్నారు. ఎలా వాతలు పెట్టుకుంటున్నారు ఏమండి? అలాగో తెలుసా? పక్కింటో లేదనో కొన్నారు అనుకో, వీళ్ళు కూడా చెప్పరే, వీళ్ళు కూడా కొనాలి. పక్కింటో లేదన్నా చేశారనుకో, వీళ్ళు కూడా ఏదన్నా చెయ్యాలి. ఎచ్చలకు పోయి చెప్పరే. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఒక దంపతులైనటువంటి ఇరువురికి లేక ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడట. బాబు పుడితే బాబును చాలా ప్రేమగా ఆప్యాయకంగా లేక పుట్టాడు కదా, లేక పుట్టాడు కదా, దేవుడిచ్చాడు కదా అని చెప్పి ఆ బిడ్డను చాలా ఆనందంతో ఏమంటే ప్రేమతో పెంచుకుంటున్నారు. సరే, ఒకరోజు ఏమైందంటే పిల్లోడు పుట్టినరోజు వచ్చింది. సంవత్సరం అయిన తర్వాత పుట్టినరోజు వస్తుంది కదా. సరే, పుట్టినరోజు వస్తే భర్త దగ్గరికి వచ్చిందంట భార్య. భర్త దగ్గరికి భార్య వచ్చింది. ఏమండి, మనకి లేక కొడుకు పుట్టాడు కదా, మరి వీడు మొట్టమొదటి బర్త్డే కదండి, నలుగురిని పిలిపించుకుందాం, నలుగురిని చేయగడిగిద్దామంటే పుట్టినరోజు గ్రాండ్ సెలబ్రేషన్గా చేశాడంట. ఎంత? దరిదాపుగా 4 లక్షలు ఖర్చు పెట్టి. ఎంత? 4 లక్షలు ఖర్చు పెట్టి చేశాడంట. సరే, ఈ 4 లక్షలు అప్పు తెచ్చి చేశాడు మనోడు. ఇతనికి వచ్చేది ఒక 20,000 15,000 శాలరీ అయితే ఇతని దగ్గర లేక అది అప్పు తీసుకొని వచ్చి ఏమండి ఈ పుట్టినరోజు పండుగను ఘనంగా జరిగించాడు. అందరూ వచ్చారు. అబ్బో, నీ కొడుకు భలేగా ఉన్నాడు, నీ కొడుకు పుట్టినరోజుకు పెట్టిన కేకు భోజనాలు భలేగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. మరలా ఈ అప్పులు అవ్వలేదు. ఈ అప్పులు తీరలేదు. వడ్డీలే కట్టుకుంటా ఉన్నాడట. ఎందుకు చెప్తున్నాను వినండి, వడ్డీలే కట్టుకుంటా ఉన్నాడట. సరే, 2వ సంవత్సరం కూడా పుట్టినరోజు రానే వచ్చింది. ఇప్పటికే తలగిక్కుంటామన్నాడు. ఎవరు? పిల్లోడు తండ్రి తలగిక్కుంటా ఉన్నాడు. సరే, ఇంటికి రా, ఇంకొక 2 రోజులు పుట్టినరోజు ఇంకొక 2 రోజులు ముందుందనగానే భార్య అందట, ఏమండి మన కొడుకు పుట్టినరోజు వస్తుంది కదా, మరలా పోయిన సంవత్సరం ఎలాగైతే చేసాం అలాగే చేద్దాము. 1 సంవత్సరంతో తృప్తి పొందల తల్లి. సరే, ఇతడన్నాడు, అమ్మా పోయిన సంవత్సరం చేసిన అప్పులే తీరలేదు, పోయిన సంవత్సరం వాటికి వడ్డీలే కట్టలేక చచ్చిపోతున్నాను, కాబట్టి పిల్లోడు పుట్టినరోజు ఏమొద్దులే, మనమే ఏదన్నా ఒక చిన్న కేక్ తెచ్చి ఇంట్లో కట్ చేసుకుందాంలే అని చెప్తే బొంగమూతి పెట్టుకొని వెళ్ళి ఇంట్లో మూలలో కూర్చుందంట. ఈ అలకంత ఎందుకులేమ్మా అని చెప్పి ప్రియులారా మరలా 4 లక్షలు అప్పు తెచ్చి ఏమంటే గ్రాండ్గా మరలా పుట్టినరోజు చేసే. ఈ అప్పులు తట్టుకోలేక వాళ్ళు వీళ్ళు గోల చేసి గొడవలు చేస్తా ఉంటే ఇంటికి వచ్చేసేసి ఒకరోజు చెప్పాడంట, అమ్మా నీకు వందనాలు, ఈ అప్పుల బాధ నేను భరించలేను, కాబట్టి నేను
చచ్చిపోతున్నా అని చెప్పాడంట. చెప్తే నువ్వు లేకుండా నేను బ్రతకటం దేనికి, నేను కూడా చచ్చిపోతా. మరి మనిద్దరం లేకుండా బాబు చెప్పండి, మనిద్దరం లేకుండా బాబు ఉంటాడా? ఆడు 3వ సంవత్సరమే కదా, మరి ఆడు ఉంటాడంటే వాడు కూడా ఉండడని 3 పురుగుల మందు దాగి చచ్చిపోయి. అంటే తృప్తి లేని జీవితం, తృప్తి లేనటువంటి మనస్తత్వం ప్రియులారా. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న, ఇదిగో నడిపించబడుతున్న పరిస్థితులు ఏమిటంటే ఉన్న దానితో తృప్తి చెందే పరిస్థితులు కనబడటల్లా. ఏమండి, ఉన్నదానిలో ఎచ్చై బ్రతికెటువంటి పరిస్థితులు కనబడటల్లా. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ప్రియులారా, తృప్తి లేకపోవడం. ఏమండి, చూసిన ప్రతి దానిని ఆశించడం. ఏమండి, నోరు రుచించిన ప్రతి దానిని ఆశించడం. ఇదిగో ఏమండి, తృప్తి లేని పరిస్థితి. తృప్తి లేకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రియులారా, తృప్తి లేకపోతే ఆ తృప్తి లేని నీ స్థితిని బట్టి ప్రియులారా, నీ జీవితమే పతనమయ్యే పరిస్థితిలోనికి వస్తుంది. ఏమండి, ఇక్కడ అంటాడు కదా, ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు కదా, ఏమండి, ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దానిని బట్టి కూడా చెందుతాడా? ఏమండి, లోకంలో ఎన్నో చూస్తున్నాం. ధనమును సంపాదించడం, మేడలు మిద్యలు సంపాదించడం. ఏమండి, ఇదిగో అనేక రీతులుగా సంపాదనలో మునిగి తేలిపోతూ ఉంటారు. ఏ విషయములో చూసినా వారికి ఆపటం అనేది, తృప్తి అనేది. అందుకనే ఏమండి, రాజు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడిగాడంట, అయ్యా నాకు భూమి కావాలంటే ఎంత కావాలి అన్నాడు. ఎంత కావాలి మనిషికి? ఎంత కావాలమ్మా? నీకెంత కావాలో తీసుకంటే నువ్వు నడిచిందల్లా నీదేని అన్నాడంట. రాజు అన్నాడంటే నువ్వు నడిచిందల్లా, నువ్వెంత వరకు నడుస్తావు అంతా నీది పో అన్నాడంట. నడిచాడు ఆశ ఎక్కువైపోయింది వీడికి. నడిచాడు నీళ్ళు చేతిలో పట్టుకోలేదు. చక్కగా నడిచి వెనక్కి తిరిగి చూసి అమ్మో అనుకొని గుండెపై తెచ్చిపోయాడు. ఆఖరికి ఎంత ఇచ్చాడు? 6:3 3 18 అడుగులు స్థలం. అంతేనా? ఎంత సంపాదించుకున్నా తృప్తి లేకపోతే పరిస్థితులు ఇవి. చూడండి, అందుకనే ఇదిగో ప్రియులారా, దేవుని వాక్యములు ఒక్క మాట చూసుకొని ముందుకు వెళదాం. సామెతల పుస్తకములోనికి రండి. సామెతల పుస్తకములో మాట ఉంది, ఆ మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 30వ అధ్యాయము 15-16 చరణాలు. జలగకు ఇమ్ము అను కూతుర్లు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము,
కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనని అగ్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. జలగకట ఇద్దరు కూతుర్లు ఉన్నారట. వాటి పేర్లేంటి? వాటి పేర్లేంటండి? జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఎవరి జలగా? జలగంటే జలగ పేరు జలగదే, జలగ పేరు జలగదే, వాస్తవమే. జలగంటే మనకి బర్రిగొడ్డకు పడితే చూశారు, అప్పుడప్పుడు కాల్లోకి దిగితే అవి ఎదుటిగుండా తాగుతానే ఉంటాయి, వెనక్కుండా చెప్పరే, వెనక్కుండా ఇడుతానే ఉంటుంది, రక్తం తాగుతానే ఉంటుంది, ఎంత బారు జాగిద్ది. బర్రి జలగ అంటారు కదా. ఇప్పుడు ఈ జలగ కథ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాటి పేర్లు ఏమిటంటే ఇమ్ము, ఇమ్ము. ఏమండి, వాటి పేరుల్లోనే ఉన్నటువంటి స్థితి ఏమిటంటే తృప్తి లేని పరిస్థితి. ఎంత దాగినా ఇమ్ము, ఇమ్ము, పదాక ఇమ్ము, ఇమ్ము ఇమ్మనే ఇద్దరు కూతుర్లు ఉన్నారట. అయితే తృప్తి పడనివి 3 కలవు, చాలును అనేటువంటివి 4 కలవు. ఇంతవరకు చాలు అయ్యా, సంపాదించిన వరకు చాలులే అనుకుంటామా? అనుకుంటాం. తిన్న వరకు చాలులే అయ్యా, కొద్దో గొప్ప అరగదే అమలే వదిలే అనుకుంటామా? చూడండి, ఇప్పుడు ఎంత సంపాదించిన తృప్తి లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగానే ఇక్కడ 4 చెప్తున్నాడు. అవేవంటే, ఒకటి పాతాళం. ఎంతమంది అన్న జాబు, నువ్వు రానే కానీ పో అన్నమాట చెప్పు, నా దగ్గర ఖాళీ లేదు ఆగండి అని చెప్పి అనదు. అర్థం కాల? కరోనా టైంలో గొప్ప తెప్పలుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చచ్చారో, ఒకే రోజు లక్షల్లో చచ్చిపోయారు. చచ్చిపోయినా సరే ఏమండి, వద్దు అందా, చాలు అందా? ప్రపంచం అంతా దేవునికి స్తోత్రం. ఒక్కసారి తిరగబడి, భూమి తిరగబడి అందరు తెచ్చినా సరే ఇంకా ఎవరన్నా ఉంటే రండి అంటది. అది ఎవరు? పాతాళం. అర్థం కాల? ఇంకెంతమంది ఉన్నా నా దగ్గర స్థలము ఉంది అంటది. రెండవదేమిటి? కనని గర్భము. కనని గర్భం అంటే పిల్లలు లేనటువంటి, గొడ్రాలుగా ఉన్నటువంటి గర్భము. చాలే, పోతే పోయింది అనుకుంటుందా? అందరికి పుట్టారు పిల్లలు, నాకు మాత్రం పుట్టకపోతే పుట్టకపోయారు అనుకోరు కదా. అందరికి పుట్టారు, నాకు మాత్రం లేరు. కనని గర్భము, నీరు చాలు ఇంతవరకని భూమి అనదట. అంతేకాదు, తగలబెట్టింది వరకు చాలే అని చెప్పి అగ్ని కూడా అనుకోదట. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు చాలు అనే మాట ఎప్పుడైనా వస్తదంటే, ఇదిగో వాస్తవానికి మన పరిస్థితులు కూడా అలాగే చెప్పరే, అలాగే. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈ ఎండకి ఇక్కడి నుంచి చెరుగుపల్లి నడిపించామనుకో,
అందరిని అబ్బో అంటుంది. అప్పుడే నడవలేదు, పెట్టలేదు. అబ్బో, అరికాళ్ళకి చెప్పులు లేకుండా చెరుకుపల్లికి సిమెంట్ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద నడిపెత్తా ఉంటే భలేగా ఉంటుంది కదా. కాద్దోర నడి చాలే అనుకుంటాం, చూసారు, అది తృప్తి. కాద్దోర నడిచి. కాని ప్రియులారా, ఇప్పుడు నేను ఇక్కడ 3 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి. ఒకటి, ప్రభువుని వెంబడించిన వారు, ప్రభుతో ఉన్నవారు, ఇదిగో ప్రియులారా ఇది చాలు అని చెప్పి తృప్తి పడ్డారు. వారు తిన్న దానిని బట్టి తృప్తి పడ్డారు. అదే విషయంలో ఇంకొక మాట మనం చూస్తే చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. దేనినైనను తీసుకొనిన ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జక్కయ్య ఎవరు? మోసగాడు. ఇదిగో ప్రియులారా, దౌర్భాగ్యునిగా ప్రజలందరి దృష్టిలో మార్చబడినవాడు. అటువంటి వ్యక్తి అంటున్నాడు ప్రభుతో, నేనెంతవరకు చేసిన అన్యాయం చెప్పరే, చాలు. తృప్తి పరచబడ్డాడు. చేశాను అన్యాయం, తప్పే చేశాను, అయినా సరే ఇదిగో నా ఆస్తిలో ఇదిగో కొంత పేదలకు నేను పంచేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను చూసారా, వాళ్ళకు 4 గంటలేసి చెప్పరే ఇస్తాను. అంటే తృప్తి ఎక్కడొచ్చింది? జక్కయ్యకి తృప్తి ఎక్కడొచ్చింది అంటే, సంపాదనను బట్టో, అతడు దౌర్జన్యముగా లాగుకొనిన ఆస్తిని బట్టో, సంపాదించిన శిరశిర ఆస్తులను బట్టో తృప్తి కలగలేదు. కానీ ప్రభు సన్నిధి అతని జీవితములో ఉండుటను బట్టి అతనికి ఏం కలిగింది? ఎంతవరకు నాకు ఈ రోత, పాత, అన్యాయపు, దౌర్భాగ్యపు ఈ జీవితం బ్రతికిన బ్రతుకు చాలు, ఎకొద్దు, ఈ దౌర్భాగ్యపు బ్రతుకు వద్దు. ఎప్పుడన్నా అనుకుంటాం మనం, మోసపూరితమైన ఆలోచన చాలు, దౌర్భాగ్యమైన మాటలు చాలక, ఏమండి అన్యాయపు, ఏమండి ఇదిగో నిందలు మోపటం చాలు, వాళ్ళకేళ్లకు గొడవలు పెట్టింది చాలు, ఎక్కడైనా మార్పు చెందుదో. తృప్తి ఎప్పుడన్నా ఉందా? ఎంతవరకు చాలే, ఎంతవరకు చాలు. ఎప్పుడన్నా తృప్తి పడ్డాం మన జీవితంలో? జక్కయ్య మోసగాడే, అన్యాయముగా అక్రమముగా లాగుకునేవాడే. కానీ ఇదిగో ఆ మోసపు బ్రతికింది చాలనుకొని అంతటితో తృప్తి పరచబడి వదిలిపెట్టేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేనంటాను, నీ వెంపడి వరకు బ్రతికినది ఎలాంటి బ్రతుకైనా, పేద స్థితిలో బ్రతికావా, తృప్తిగా ఉండు. ఉన్నత స్థితిలో బ్రతికావా, తృప్తిగా ఉండు. ఏమి లేని దానిగా, లేనివానిగా ఉన్నావా, తృప్తి చెందు. అన్యాయం, అక్రమాలు ఎంతవరకు చేశావా,
వదిలిపెట్టేసి తృప్తిపడు. దేవుని వాక్యం అంటుంది తృప్తి లేని జీవితం అట. ఏమండి అర్థం కాల? తృప్తి లేని జీవితం ఎలా ఉంటుందంటే ఆశల అగ్నిగుండములాగా తిరుగుతానే ఉంటుందట. ఆశల అగ్నిగుండం వలె తిరుగుతానే ఉంటుంది. అందుకనే ప్రియులారా, ఇప్పుడు ఏమండి అక్కడ మనం చూడగలిగితే ఈ జక్కయ్య అంటున్నాడు కదా, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. తృప్తి ఎంత సంపాదించేముంది? తృప్తి నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంతలేసి ఇచ్చేస్తాను. ఎందుకు వచ్చింది తృప్తి అంటే అతని జీవితములో ప్రభుకి స్థానము ఇవ్వుటను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి తృప్తి ఎలా కలిగిద్దంటే ఆస్తులు ఉంటేనో, బంగారాలు ఉంటేనో, మేడల మిద్దెలు ఉంటేనో, ఏసీ రూములు ఉంటేనో, పట్టు చీరలు ఉంటేనో, అర్థం కాల, నగలు నట్రా ఉంటేనో, ముఖానికి మేకప్ ఉంటేనో కాదు తృప్తి. ఇప్పుడు మన జీవితములో ప్రభువైన క్రీస్తుకు అంత చోటుంటే ఉన్నది ఏదైనా, అది మేడైనా పూరి గుడిచైనా, ఎక్కువన్నా తక్కువన్నన్నిటితో తృప్తి పరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా చూడండి, రెండవదిగా యోహాను సువార్త. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 8, 6వ చరణం చదవండి. అడిగిరి, అయితే వంగి మీలో పాపము లేనివాడు మరలా వంగి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్తున్న సమాధానం ఏంటి? ఏమండి పాపమందు పట్టబడిన ఒక స్త్రీ ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపమందు పట్టబడిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. సరే, పాపమందు పట్టబడింది, కొడత తరుముతా ఉన్నారు. ప్రభు ఆమెకు తోడుగా నిలిచి ఏమన్నా ఆమె ప్రభువుని చాటుగా చేసుకొని నిలబడి ఉన్నప్పుడు నువ్వు తప్పుకో, ఆమెను కొట్టి చంపాలని అంటే, మీలో పాపి కాని వాడెవడో చెప్పండి. మీలో పాపి కాని వాడెవడో రాయివే. అంటే ఇప్పుడు పాపము లేనివాడు, పాపము చేయనివాడు, ఎప్పటికి కూడా పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని ప్రభు చెప్తూ మనకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటి అంటే, ప్రియులారా, ఎంతవరకు చేసిన పాపములు చాలు. అంటే చేసిన పాపములు చాలు. చేసిన పాపాలే చాలు కొంతమందికి. ఇంకా కావాలి, బతికినంతకాలం చేస్తూనే ఉండాలి. ఇదిగో ప్రియులారా, చేసిన పాపము చాలు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము చూడగలిగితే మానవ జీవితంలో ఎంతవరకు పాపము చేస్తూ వచ్చాను, ఈ పాపము చేస్తూ వచ్చాను కనుక ఎంతటికి చాలు అనుకునేటువంటి వ్యక్తి లేడు.
ఏమండి ఈ పాపాల వరకు చాలు. ఎంతవరకు పాపిగాను, ద్రోహిగాను, వ్యభిచారిగాను, హంతకునిగాను, పనికి మాలిన వానిగాను బ్రతికాను, ఎంతవరకు చాలు అనుకునేటువంటి స్థితి లేదు. దొంగకి ఏమండి ఆ దొంగ బుద్ధి ఎప్పుడు చెప్పరే. దాన్ని ఇంకొక మాట అంటాడు, కన్నాలు వేసేవాడికంట కన్నాలు వేసే బుద్ధి చెప్పరే బాగు. అలాగే పాపపు స్వభావముతో నింపబడి పోయినటువంటి మానవ జీవితములో ఇదిగో ఎంతవరకు ఎన్నో తప్పులు చేసేవాళ్ళు చాలే అనుకొని తృప్తి పరచబడేవారు ఏమండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తల 5వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నీతి కొరకు ఎంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, వదిలేసేయి. ఎగొద్దు, ఆ లొల్లొద్దు, ఆ గాలొద్దు, ఆ బాటొద్దు, ఆ నడవడొద్దు, ఆ క్రియలొద్దు అనుకొని నీతి కొరకు నీతి నిమిత్తము నిలబడిన వారు, నీతి నిమిత్తము ఉన్నవారు వారట తృప్తి పరచబడతారు. ఇంకా ఆప్షన్ లేదనుకోండి. 107వ 2వ వచనములు అంటాడు కదా. మరొక మాట 107వ కీర్తన 2వ వచనములో మా 107:9 7:9 ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ మనకుంటే చెప్పరే, ఆశ మనకుంటే దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశే నిరాశ అయిపోయింది అనుకో, ఆశే నిరాశ అయిపోతుంది ఒక్కోసారి కదా. ఏమండి ఇక్కడ అంటాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు. అంతేకాదు, ఏలయనగా ఆశ కలిగి ఉన్న ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. అయ్యా ఇంతవరకు చాలు, నేను జీవించిన జీవితం చాలు, ఇంతవరకు బ్రతికిన బ్రతుకు చాలు, ఇంతవరకు చేసిన పాపాలు చాలు అని నీవు ప్రభు పాద సన్నిధిని ఒప్పుకొనగలిగితే దేవుడు అంటున్నాడు, ఏమండి ఆయన తృప్తిపరుస్తాడంట. వదిలేసాం పాత జీవితాన్ని, పాత రోత బ్రతుకును వదిలిపెట్టాం. ఏమండి బ్రతుకుతున్న బ్రతుకును బట్టి తృప్తి పరచబడే స్థితి దేవుడు మనకు కలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి కనుక ఇదిగో దేవునితో ఉండేవారు మొట్టమొదటిగా తృప్తిపరచబడతారు. రెండవదిగా ఆయనను ఎవరైతే తమ హృదయములలోనికి చేర్చుకుంటారు వారు తృప్తిపరచబడతారు. మూడవదిగా పాపమును విసర్జించి లోక సంబంధమైన మాలిన్యతంతటిని విసర్జించి ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారు వారు తృప్తిపరచబడతారు. అందుకనే ఆ మత్తయి సువార్తలు అన్నాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు నీతి కొరకు నిలబడిన వారు. ఆఖరిగా అక్కడ అన్నాడు కదా, ఆ ఆశ నీకుంటే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఒకడుగిట్టు ఒకడుగట్టేస్తే కాదు ప్రియుల. ఆఖరికి ఒక మాట యెషయా గ్రంథం 43 చదవండి. 43:24 43వ అధ్యాయము 24 వచ్చి
ఆ, ఆ, కొనలేదు. నీ బలి పశువు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నువ్వు తృప్తి పడలేదు, ఇటు నన్ను తృప్తిపరచలేదు, నన్ను తృప్తిపరచలేదు. నీ పాపముల చేత ఇంకా ఏం చేస్తున్నా, నన్ను విసిగిస్తూనే ఉన్నా. నీ దోషముల చేత నన్ను ఆయాసపడుతున్నవి. ఎక్కనైనా తృప్తి చెందు, ఎక్కనైనా మారు, ఎక్కనైనా బ్రతుకు మార్చుకో, నడిపింపును దిద్దుకో. క్రియలు, ప్రవర్తన, ఆలోచనలు, పద్ధతి, ఇదిగో ప్రతి విధమైన పరిస్థితులు మార్చుకొని మారితే దేవుడు నిన్ను బట్టి అన్నా కొంచెం తృప్తి పొందుతాడు. లేకపోతే నువ్వు బంధం చెప్పరే, నువ్వు బంధం, ఆయన బంధం. ఎందుకని? నీ పనులను బట్టి, నీ కార్యములను బట్టి ఆయనకు ఆయాసం, ఆయనకు ఇదిగో ప్రియులారా విసుగు. ఎందుకంటే నీవు చేసే పాపములన్నిటిని బట్టి. పాపాలంటే పెద్ద పెద్ద పాపాలు కాదు. పాపాలంటే పెద్ద పెద్దకి వెళ్తారు కొంతమంది. పాపాలంటే దొంగతనము, వ్యభిచారము, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని. అంతకుముందు కూడా చెప్పా, ద్రోహపూరితమైన ఆలోచన కూడా పాపము. కోపంతో మనస్సులో కోపం ఉంచుకున్నది పాపమే. అర్థం కాలే. ఇంకొక మాట చెప్పాడు, ప్రార్థన, అనుదిన ప్రార్థనలో పాలు పంపులు పొందకపోవటం కూడా పాపం. కాబట్టి మనం తృప్తిపరచబడితే ఉన్నదానితో, కలిగిన దానితో, లేకపోతే మనం కలిగి ఉన్న భక్తిని బట్టి, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి మనం తృప్తిపరచబడితే దేవుడు అంటాడు, ఏమండి, నా కుమారుడు కలిగిన దానిని బట్టి, అతనికి ఉన్నదానిని బట్టి తృప్తి చెందాడు. ఇప్పుడు అబ్రామును గురించి మనకు తెలుసు. అబ్రాము బొమ్మలు అమ్ముకునేవాడు కదా, అవునా? బొమ్మలు తయారు చేసుకుని బొమ్మలు అమ్ముకునేవాడు. దేవుడు దర్శించాడు, మాట్లాడాడు, అబ్రామా బయలుదేరు అన్నాడు. బయలుదేరాడు. మరి అయ్యా, మరి నేనేం చెయ్యాలి? నాకు వెనక ముందు ఆస్తి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు నాకు తెలియదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు, తినడానికి కూడా దుడ్డులు లేవు అంటే ఒక్కరోజే దేవుడు సమస్తాన్ని తన జీవితంలోనికి రప్పించాడు. అనలేదు, ఇవన్నీ అడగలేదు అబ్రాము. కానీ మన జీవితంలో మనకెప్పుడు ఏది అవసరమో, తృప్తికరమైన జీవితంలో మనం ఉంటే తగిన కాలమందు సమస్తము దేవుడు మనకు ఇస్తాడు ఖచ్చితంగా. ఆ తృప్తి మనం కూడా, ఇదిగో ప్రియులారా, ఏమండి, తృప్తి కలిగిన వారమే. ఇదిగో ప్రతి దానిలో ఆస్తి ఉన్నా లేకపోయినా, తిండికి ఉన్నా లేకపోయినా, ఏమండి, ప్రతి విషయంలో తృప్తి కలిగి జీవిస్తే మన ఆత్మీయ జీవితాల్లో, ఏమండి, ఆయన సన్నిధి అనుభవిస్తూ, ఆయన సన్నిధిలో నివసించడానికి, ఆయనతో యుగాయుగాలు ఉండడానికి మనకు దేవుడు ఆధిక్యతను, అవకాశాన్ని కలిగిస్తాడని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తా ఉన్నాను. దయతో అందరూ కూడా తలలు వంచుదాం.